హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది ముక్తి పొందాలనే దిశలో మనసును ఎంత సూక్ష్మీకరించుకుంటారంటే వారికి సామాన్య జనవాహినిలో ఉన్న సామాన్య వ్యక్తికి మధ్య ఉండే ఆలోచనలను గురించి నేను రాయడానికి ప్రయత్నించాను. ఈ కవిత వినండి. ముక్తి. సుఖ సంతోషాలు అశాశ్వతమని శాంతి మార్గంలో ప్రయాణిస్తున్నాననుకుంటున్నా నీవు ప్రకృతి సత్యాలనే కాలదన్నుతూ పోతున్నావు. దేవుని ప్రకృతి చిత్రంలోనే ఇమడలేని నీవు దైవత్వాన్ని మాత్రం ఎలా పొందగలవు? అసంతృప్తితో జనవాహినిని వేడి వెళ్ళే కంటే సంతృప్తితో జీవితంలో రాణించే సామాన్యుడే ఎంతో మేలు కదా. అన్నీ త్యజించిన ఆకలిలో ఉన్న శుష్కత్వం కంటే శ్రమలోని ఆకలిలో గల ఆనందం నీకెలా తెలుస్తుంది? జీవితాన్ని జీవితంగా జీవించిన సామాన్యునికి లభిస్తుందా ముక్తి? జీవన విధానాన్నే కాదనుకొని వెళ్ళే నీకు లభిస్తుందా ముక్తి? ఉవ్వెత్తున లేచిపడే అలలు నర్మగర్భంగా వెనక్కి వెళ్ళినా అలుపెరగని నిరంతర క్రియాశీలతకు సూచికలే అవి. కాలగమనంలో చేదు అనుభవాలు ఎన్ని ఉప్పొంగినా మలుపు తిప్పే తీపి గుర్తుల మైలురాళ్లే అవి. థ్యాంక్ యూ.